సహజంగా బాధ అనేది ఎప్పుడు కలగదు, అలాంటిది లేనే లేదు. సహజంగా ఆకలి అవుతుంది, సహజంగా బాధ కలగదు ఎప్పుడు. నువ్వు సరిగ్గా చూడు. సో బాధ అజ్ఞానం వల్ల కలుగుతుంది. అందుకని ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు చాలా చిన్నవి. ఒత్తిడి ఎప్పుడు కలుగుతుంది? ఈవెన్ చాట్ జీపీటీలో కొట్టినా అది చాలా కారణాలు చెప్తుంది. మనం కూడా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు గుర్తింపు కోరుకుంటాం, ఐడెంటిటీ. ఇన్ని విషయాలు కలపకు. ఫస్ట్ ఏదైనా ఒక్కదాన్ని సాల్వ్ చేయి. ఎగ్జాంపుల్, నల్లా ఖరాబ్ అయింది, బాత్రూంలో ప్లంబర్ పని పరిస్థితులేదు, అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 3 కలపకు, ఒకదాని తర్వాత ఒకటి అడ్రస్ చేయి. అన్నీ డిస్కస్ చేయడం వల్ల ఏది ఆచరించకుండా పోతుంది. ఇప్పుడు నేను చేసేదంతా 1 థాట్ ఎట్ 1 టైం, 1 యాక్ట్ ఎట్ 1 టైం అంతే. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది, దాని గురించి ఆలోచిస్తలే. నీతో మాట్లాడడం అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా. తర్వాత ఒక పెయింటింగ్ కూడా వేద్దాం అనుకుంటున్నా, మధ్యాహ్నం సమయం దొరికితే పెయింటింగ్ కూడా వేస్తా. ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నా, సమయం దొరికితే బుక్ కూడా రాస్తా. ఇప్పుడు ఇందాకే ఒక ఫ్రెండ్ మెసేజ్ చేసింది, ఎక్కడ ఉన్నవారంటే బయట ఉన్నా అని చెప్పిన. అతను ఏదో బూతులు టైప్ చేస్తుంది, నేను అది పట్టించుకోలేదు. బ్లాక్ చేయి. అతనితో మనకు అవసరం ఉంటుంది పొద్దున. అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేయి. బూతుల్ని, అతనికి వచ్చిన బూతులు అతను తిడుతున్నాడు, నిన్ను అంటున్నాడు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు చెట్టు వీస్తే గాలి వస్తుంది, నీకోసం వస్తుందా? అది గాలి, దాని స్వభావం, అది గూగితే గాలి వస్తుంది. నువ్వెందుకు తీసుకుంటున్నావు దాన్ని? చిన్న విషయమే. ఇప్పుడు మీరు నన్ను తిడతారు, కొంచెం నిన్నెవరు తిట్టరు. ఇప్పుడు మీరు నన్ను తిట్టిరు అనుకో, ఒకవేళ నాకు మీరు తిట్టిన బాధ కంటే అతను నవ్విన బాధ ఎక్కువ ఉంది. అదంతా ఇదే అజ్ఞానం అంటే. దీని నుంచి బయటపడడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది నీ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇవే సమస్యలు ఉన్నాయి. వాడు ఇక్కడే ఇరుక్కుపోతే వాడు ఎప్పుడు కొత్త విషయం నేర్చుకుంటాడు? వాడు కొత్త విషయం ఎట్లా అర్థం చేసుకుంటాడు? వాడి జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు? అయ్యే పని కాదు. అందుకని నేను సలహా కాదు, గమనించి చూడు. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో నవ్వాడు, అది ఇంపార్టెంట్ కాదు. నవ్వుతే అతనికి పళ్ళు ఉంది, నవ్వుతున్నాడు, నీకే. ఇప్పుడు అసలు నీకు ఏ చులకన నలుగురు ఎవరు? నీకు తెలిసిన 5-6 మంది. భూమి మీద 800 కోట్ల పైచిలకు జనాభా ఉన్నారు. అందరు నవ్వితే అసలు నువ్వు బతకగలవా? అందరు నవ్వుతున్నారు, కానీ నువ్వు నీ గురించి నవ్వుతున్నారా అనుకోవట్లేదు అంతే. అనుకోకు, వాళ్ళు కూడా వాళ్ళకి నవ్వు వచ్చి నవ్వుతున్నారు అంతే. ఇది ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. సో దానికి వచ్చిన టైం ఒక 3 days. ఎవడు ఏమైనా అనుకోని, నవ్వని, వ్యక్తులు చర్చలు చేయని, బూతులు మాట్లాడని, నేను దాన్ని తీసుకోను. చిన్న చిన్న పదాలు ఉపయోగిస్తే పర్లేదు, కానీ కొంచెం చిగుప్సకరంగా కూడా తిడతారు. ఏదైనా తీసుకోకు, చిన్నది కానీ పెద్దది కానీ. తీసుకునేది ఎవరు? మనమే. ఒకడిని అనకుండా ఆపే రైట్ కానీ శక్తి కానీ మనకు లేదు, కానీ అది తీసుకోకుండా ఉండగలిగే పూర్తి స్వాతంత్రం నీకుంది. దాని మీద పనిచేయి. ఎంతన్నా ఎవడో అంటూనే ఉంటాడు. ఎంతకని ఆపుతావు? ఎంతకని పారిపోతావు? అది కానే కాదు విషయం. చాలా చిన్న విషయం అది. అందరికీ చిన్న విషయమే. నువ్వు దాన్ని పెద్దది అనుకోకు. నువ్వు పెద్దది అనుకుంటే పెద్దది అయ్యింది అది. సో ఒకటి గుర్తుపెట్టుకో, శారీరక సమస్యలు మాత్రమే చిన్నవి పెద్ద ఉంటాయి. మానసిక సమస్యలు నీవు పెద్దగా చిన్నగా చూస్తావు, అవి పెద్దగా చిన్నగా లేవు. నేను చెప్తున్న దాన్ని నువ్వు రిపీట్ చేయి ఊరికే సరదాగా. ఎవరన్నా తిట్టారనుకో, అతనికి ఆ తిట్లు వచ్చు కాబట్టి తిడుతున్నాడు అంతే, నిన్ను తిట్టడం లేదని తెలుసుకో. ఇది 100% తెలుసుకోవాలి. రెండవది, ఎవడన్నా నవ్వాడు, నవ్వుకొని నీకే. అసలు నువ్వు ఒకరి దిక్కు ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు నేను చూడకపోతే వాడు నవ్వాడేది నాకు ఎట్ట తెలుస్తుంది? ఎవరి దిక్కు చూడ. కొంతకాలం ఒక గొప్ప ధ్యాన ప్రక్రియ ఉంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అరచేయని చూసుకుంటూ కూర్చొని మాట్లాడతారు, అరచేయని చూస్తారు వాళ్ళు. దే లుక్ ఎట్ దేర్. ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం అన్నమాట. నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే దేన్ని చూస్తే నీ మనసు డిస్టర్బ్ కాదు, దాన్ని చూడు. అందుకే దేవుడి వైపు చూస్తారు, అందుకే ఆకాశం వైపు చూస్తారు, అందుకే చెట్టు వైపు చూస్తారు. వాటిని చూసినప్పుడు నీ మనసు ఏమాత్రం చెదరడం లేదు.
అదే నీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని శత్రువు, అతన్ని చూడకు అసలు. సరే మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది, అతను ఎలాగైనా మాట్లాడింది, నువ్వు దానికి స్పందించకుండా నువ్వు ఏం చెప్పాలో అది చెప్తే వాడు అనడం ఆపేస్తాడు. ఇప్పుడు పదే తిడుతున్నప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు, నీకు ఏమైనా ఆత్మగౌరవం లేదా, రోజు తిడుతున్నాడు, రెస్పాండ్ గా అసలు పక్క వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక, నువ్వు ఇంపార్టెంటా పక్కవాడా? నేనే ఇంపార్టెంట్. అది దాని మీద వర్క్ చేయి. పక్కవాడు చాలా చెప్తాడు, అరే ఎందుకు రా బతుకు, చద్దామంటే చచ్చిపోతావేంది, టైం పాస్ అవుతుంది, రైలు కింద పడదాం అంటే పోతావేంది. పక్కవాళ్ళు మస్తు చెప్తారు, అరే ఎప్పుడన్నా పాయిజన్ టేస్ట్ చేసినావా అంటే చేస్తావేంది, మరి అదే తీసుకుంటున్నావు. ప్రోగ్రామ్ అయింది చిన్నప్పటి నుంచి, దాన్ని డీప్రోగ్రామ్ చేయి. నీవే నువ్వేం చేస్తావో నీ చేతులు ఉంది, వేరే వాళ్ళ లైఫ్ నీ చేతిలో లేదు. అందుకని ఎవరేమంటున్నారు అనేది ఆలోచిస్తూ పోతే దానికి ఎండ్ లేదు. ఎవరు ఏమైనా అనుకోని. పెద్ద అయిపోయాడు ఎక్కడుంది ఏ ఇగ్నోర్. ఇప్పుడు నీకు చెప్పేవని నేను చేస్తున్నా. నా చుట్టుపక్కల నన్ను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అనుకోనిలే అనుకుంటాను. వాడు అనే దాంట్లో ఏమైనా సత్యం ఉంటే తీసుకోవాలి, కానీ ప్రతి మాట నువ్వు తీసుకోవాలి. నాట్ నెసెసరీ. ఇంకొకటి ఈర్ష్య కలుగుతుంది. వాటి మీద ఆలోచించు. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎదుటి వ్యక్తి ఏమంటాడు అన్నది మన చేతిలో లేదు. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, ఎవరేమైనా అనొచ్చు, నువ్వు తీసుకోకూడదు, అది సాధన చేయాలి. ఇప్పుడు నేను నీ మీద బురద జల్లుతా, నువ్వేం చేస్తావు? తప్పించుకో. వీలైతుంది, నీకు చెప్పే పోస్తున్నా, నువ్వు ఖచ్చితంగా తప్పించుకో. పోస్తున్నాడు కదా అని పోయించుకో. చాలామంది చాలా పోస్తారు. ఎవ్వరికి సమయం కేటాయించకు. బాధ్యత ఉండు. కన్సర్న్ అంటారు దాన్ని. ఎవరికైనా నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇవ్వు, ఆహారం అవసరమైతే ఇంత భోజనం పెట్టు, చలికాలం వస్తే ఓ దుప్పటి, ఎక్కడన్నా పోతే లిఫ్ట్ ఒకటే చెప్పు, డోంట్ టాక్. లిఫ్ట్ మాత్రం ఇస్తున్నా, నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పుకుంటే పోనీ. ఒక చిన్న ప్రయోగం చేసి చూడు. ఎప్పుడైనా నెక్స్ట్ పోగానే చేయి, మళ్ళీ రాసి పెట్టుకో. నీ శత్రువు కాడికి పో, వాడు ఏమన్నానని జస్ట్ నిశ్శబ్దంగా విని, సరే రాకలేదు నేను వచ్చేసి. నెక్స్ట్ 100 సార్లు రెస్పాండ్ అవ్వు, ఏమైనా అనని. నువ్వు ఆశ్చర్యపోతావు. రెస్పాన్స్ లేకపోతే ఎదుటి వ్యక్తికి ఏమనాలో తెలియదు. రెస్పాన్స్ వల్లనే మనిషి ఆవేశపడుతున్నాడు. రెస్పాన్స్కి రెస్పాండ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. నీ మైండ్ ఎప్పుడు వేరే వాళ్ళనే చూస్తుంది, నిన్ను ఎప్పుడు చూసుకోవడం లేదు. సో డోంట్ వేస్ట్ టైం ఫర్ అదర్స్. ఏదైనా నేర్చుకో. రెండవది, ఈ పేరెంట్స్ కానీ కంపేర్ చేస్తారు, టీచర్స్ కానీ. తీసుకోకు. వాళ్ళేం బాగున్నారు, వాళ్ళు కూడా ఏం బాగాలేరు కదా, అది నువ్వు తెలుసుకో. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుని చిన్న ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు కలెక్టర్స్ అయ్యారా, లేకపోతే కోట్లు సంపాదించారా. క్లాస్మేట్స్, మీకు మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు రాదు ఫర్ ఎగ్జాంపుల్. తీసుకోకు. దీని ఆన్సర్ ఇంతే. ఎవ్వరు ఏమైనా అనని నువ్వు తీసుకోకు. ఒక 1 మంత్ ఏది నీ మనసులోకి తీసుకోకుండా నాకు ఈర్ష్య కలుగుతుంది నీ మీద. నీవు డెవలప్గా నేర్చుకో. ఈర్ష్య అక్కర్లే. ఇప్పుడు నాకు బాగా డ్రైవింగ్ వచ్చు, నువ్వు ఈర్ష్యపడి ఏం చేస్తావు? పోయి డ్రైవింగ్ నేర్చుకో. నువ్వు చేయవలసింది ఏ విషయం పట్ల ఈర్ష్య ఉందో ఆ ఈర్ష్యను తీసేయాలంటే నువ్వు నేర్చుకోవాలి. నాకు భయం అది. అంటే ట్రై చేయి. ట్రై చేసి కింద పడతా, అంతా నవ్వుతారు. ఎవ్వరు నవ్వరు ఇక్కడ. ఎవ్వరు అసలు నువ్వు ఎవరి దిక్కు చూడకు. ఎవ్వరు లేరు. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి బ్యాడ్ కంపెనీలో ఉన్నావు, బ్యాడ్ అప్బ్రింగింగ్, నెగిటివ్ ప్రోగ్రామ్ అయింది. నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు పనికిరాని విషయాలకి. అది బలంగా అయింది. తీసేసేయి. నేనున్నా కదా. నీ భూమి మీద ఒకే ఒక్క ఫ్రెండ్ నేనున్నాను. నిన్నెప్పుడు నేను క్రిటిసైజ్ చేయను, నిన్నెప్పుడు బూతులు తిట్టను, నిన్నెవరితో పోల్చను. నన్ను ప్రమాణంగా తీసుకో. చెత్త ఎందుకు నీకు? అంటే రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, బంగారం ఉంటుంది. బంగారాన్ని లెక్కలోకి తీసుకుంటా. ఇడ్లీ ఉన్నాయి, ఓ పండు లెక్కలోకి తీసుకో. దేవుడికి పండే పెడతా.
సో నువ్వు నా లెక్కలకి తీసుకో, మిగతా వాళ్ళని వదిలే. అందుకే ఇప్పుడు వివేకానంద పరమహంస లెక్కలోకి తీసుకుంటాడు. మస్తు మంది మస్తు అంటారు, పెళ్లి చేసుకోరాదు బాబు అంటారేమో, బాధపడతాడేంది. పరమహంస చెప్తే కదా, ఒక్క వ్యక్తిని మాట విని ఈ దృష్టిని అందరి మీద తీసేసి ఒక దాని మీద పెట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ నీ లైఫ్లో. సో డోంట్ వేస్ట్ టైం. రోజు ఏదో గంటన్నర నేర్చుకుంటా ఉంటు. ఇష్టం ఉన్నా నేర్చుకో, ఇష్టం లేకపోయినా నేర్చుకో. అందరు నవ్వినా నేర్చుకో, అందరు పొగిడినా నేర్చుకో. డబ్బులు వచ్చినా నేర్చుకో, డబ్బులు రాకపోయినా నేర్చుకో. కీప్ ఆన్ లెర్నింగ్. నీ శరీరం మారదుగా, మారేది మనసు ఒక్కటే, దాన్ని మార్చు. ఇప్పటికిప్పుడు నీ ముక్కు మారదు, నీ చెయ్యి మారదు, నీ రంగు మారదు. కోట్లు కావాలి నీ రంగు మార్చాలంటే, కానీ మనసు ఇప్పుడే మారదు. ఎవరెవరైతే నీ వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు. అనుకోకుండా వాళ్ళ మధ్యన ఎక్కువసేపు ఉండటం వల్ల నీ వాళ్ళు అనిపిస్తుంది. నీ ఇంట్లో టీవీ నీ ఎదురుగా ఎక్కువసేపు ఉండటం వల్ల నీ టీవీ అనిపిస్తుంది. ఇప్పుడు సహజంగా ఏ ఇద్దరు ఒక చోట ఉన్నా కాలం గడిచే కొద్దీ వికర్షణ మొదలవుతుంది. అది ఆ ఇద్దరి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు అనుకో, అలాంటిది ఎప్పుడు ఉండదు. అందుకే వీ హ్యావ్ టు గో. బాగా గమనించింది ఈ విషయాన్ని. గమనించావు, బట్ రాంగ్ పర్సన్స్తో గమనించావు. ఉండొచ్చు, రైట్ పర్సన్స్ తగలే నీకు. ఒక 90% సమాజం అలాగే ఉంటుంది. అందుకే అన్వేషణ చేస్తారు. ఇప్పుడు మనం ఎన్నో ఉన్నా ఒక కొండలు గుట్టలకు ఎందుకు వెళ్తాం? అది అన్ని చోట్ల ఉండదు. అది డిఫరెంట్గా ఉంది. సముద్రం బీచ్కి వెళ్తాం, అన్ని చోట్ల లేదు, ఎక్కడో ఉంది అది. అట్లాగే ఒక దేవాలయానికి వెళ్తాం, ఆ మూల విరాట్ని చూస్తాం, ఎక్కడెక్కడో లేదు. అన్ని చోట్ల అదే పెట్టొచ్చుగా విగ్రహం, పెడితే డైల్యూట్ అయిపోతుంది. అరుదైనది, అమూల్యమైనది అరుదుగానే ఉంటుంది. అది నువ్వు వెతికితేనే దొరుకుతుంది. నువ్వు చేసిన మంచి పని ఏంది? నన్ను వెతికి నా దగ్గరికి రావడం. నన్ను నీ ఫ్రెండ్ అనుకో జీవితకాలం. నా వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు, కానీ నా వల్ల నీకు నష్టం కూడా ఉండదు. నేను అర్థం చేసుకుంటాను, నీకు ఏదైనా సహాయం చేస్తాను, నాకు తెలిస్తే ఏమైనా సలహా ఇస్తాను, కానీ ఎప్పుడు క్రిటిసైజ్ చేయను, ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చను. అట్లాంటి వాడు రియల్ ఫ్రెండ్. అట్లాంటి వాళ్ళు లేరు అని గుర్తించు. మిగతా వాళ్ళు అలాగే ఉంటారు. ఎన్నంటారో పొద్దు నుంచి రాత్రి వరకు అంటూనే ఉంటారు. క్రిటిసైజ్ చేస్తారు, సలహాలు ఇస్తారు, దెప్పుతారు, పోలుస్తారు, బూతులు తిడతారు, కొడతారు కూడా. ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద తీరుస్తున్నారు. ఇంకొక మూడవది ఐడెంటిటీ. గుర్తింపు కోరుకోవాలి. గుర్తింపు అనేది అబద్ధం అని తెలుసుకో. ఎందుకంటే గుర్తించేవాడు ఉంటేనే గుర్తింపు ఉంది. అవును, అవును. ఇప్పుడు క్లాస్ రూమ్లో నన్ను అందరూ గుర్తించాలి, సమాజంలో అందరూ గుర్తించాలి. సమాజం అనేది లేదంతా నీ మనసులోనే ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ప్రయోగం చేసి చూడు. కళ్ళు మూసుకొని నీకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది తెలుసు వాళ్ళ పేర్లు రాయి. 100 కంటే ఎక్కువ ఉండవు. అందులో ఎంతమంది నిజంగా తెలుసు రాయి. 20 మంది కూడా ఉండరు. అందులో ఎవరి గురించి నీకు పూర్తిగా తెలుసు ఒకరిద్దరు కూడా ఉండరు. అది మన మైండ్ పరిస్థితి. జస్ట్ ఆ 100 మందికి ఎందుకు విలువనిచ్చి నువ్వు గుర్తించాల్సింది వేరే వాళ్ళ గుర్తిస్తున్నారా లేదా అని కాదు, నిన్ను నువ్వు గుర్తించుకో. నాకు ఏ గుర్తింపు అక్కర్లేదు. గుర్తింపు న్యాచురల్గా రావాలి, అది మనం కోరుకోవద్దు. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్కి, పొలిటీషియన్స్కి వ్యక్తిగత పూజ చేస్తుంటారు. వ్యక్తి పూజ, భజన చేస్తుంటారు. అది వాళ్ళకి ఐడెంటిటీ కోసం, గుర్తింపు కావాలి. వాళ్ళు కోరుకోలే కదా అది. వాళ్ళు కోరుకుంటున్నాడు. అంటే వాళ్ళు కోరుకోలే, ఇతను కోరుకుంటున్నాడు. అయిపోయింది. ఇంకే ఇతనే కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, కొంచెం ఫిలాసఫికల్ థాట్స్ చెప్తారు. ఫిలాసఫీ కదా, ప్రాక్టికల్. చేసి చూడు. ఫిలాసఫీ అంటే ఆలోచించి చూడు, ప్రాక్టికల్ అంటే చేసి చూడు. చెప్తారు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఇంటలెక్చువల్ ఉన్నాడు, అతని దగ్గర పోతే కొన్ని చెప్తాడు. ఇవి నేను వేరే వాళ్ళకి చెప్తుంటే నేను ఫీల్ అవుతున్నా. చెప్పకూడదు, ఆచరించు. మనసులో ఫీల్ అవుతున్నా. చెప్పకూడదు, ఆచరించు. ఇప్పుడు నీకేం చెప్తలేను, నేను ఆచరిస్తున్నది చెప్తున్నా నీకు. ఇప్పుడు నాలో ప్రాబ్లం ఏంటంటే నేను ఒక స్పిరిచువల్ గురువుని అన్నట్లుగా, మోటివేషన్ స్పీకర్ అన్నట్లుగా అట్లా ఫీల్ అవుతున్నాను నేను. అది ప్రాబ్లం అవుతున్నా. ఇప్పుడు నువ్వు మగవాడిని ఫీల్ అవుతున్నావు, నువ్వు మగవాడివే. ఫీల్ అయ్యేది ఏం లేదు. నువ్వు అయ్యి ఉంటే ఫీలింగ్ ఉండదు, ఫీలింగ్ అవుతుంటే అది నువ్వు కాదు. అందుకనే అంతే. ఏది నువ్వు అయ్యి ఉన్నావో అయ్యే ఉన్నావు ఆల్రెడీ. ఈ ఫిలాసఫర్ అనేది ప్రపంచం ఇచ్చే గుర్తింపు, పరమహంస అనేది ప్రపంచం ఇచ్చే గుర్తింపు. గుర్తింపులు మనకెందుకు?
ప్రపంచం గుర్తిస్తే గుర్తించని, కానీ అది మనం కోరుకోవడానికి వీల్లేదు. మనం కోరుకున్నామంటే మెల్లగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, లైఫ్లో ఆందోళన స్టార్ట్ అవుతుంది, నేనేం చేయలేకపోయాను, సాధించలేకపోయానన్న భావన స్టార్ట్ అవుతుంది. ఈ కోరికను బద్దలు కొట్టాలి. ఇది కోరిక కాదు, బేసికలీ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మిస్అండర్స్టాండింగ్లోకి వస్తుంది, ఇంకా డిజైర్లోకి రాలే. మిస్అండర్స్టాండింగ్స్ వేరే, అవగాహన రాహిత్యం వేరు, కోరిక వేరు. కోరిక చాలా ప్రొఫౌండ్ వర్డ్, అది మనం తేలిగ్గా వాడడానికి లేదు. అది మళ్ళీ ఎప్పుడన్నా ఓన్లీ కోరిక అనే అంశం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ దూరం చేసుకో. ఇప్పటివరకు మనం మాట్లాడింది దాని సమ్మరీ, ఒక్కొక్క స్టేట్మెంట్ చెప్తా విను. ఎవరన్నా మనల్ని తిట్టినా, మనం ఏదన్నా చెప్పినప్పుడు ఎవరన్నా నవ్వినా మనం దాన్ని గంభీరంగా తీసుకోకూడదు. ఎందుకు? నీకు చెప్పే రైట్ ఎట్లుందో అతనికి నవ్వే హక్కు ఉంది, కానీ నిన్ను చూసి నవ్వుతున్నాడు అనుకున్నాడు పొరపాటు. రెండవది, మనలో ఉన్న శరీరాన్ని ఎట్లాగూ మార్చలేము, మనసుని మార్చవచ్చు. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనం ప్రతిరోజు ఏదో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువసార్లు మనం మనుషుల ముఖాల వైపు చూడకుండా జీవించాలి. ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్, లేకపోతే నీ కాళ్ళని చూసుకో, నువ్వు చదివే పుస్తకాన్ని చూడు, నువ్వు తినే కంచాన్ని చూడు, మనుషులను చూడకు. ఎవడు చూడాలి మనిషి కంటే వాడు వెకిలి చేష్టలు చేసినా ఇతని మనసు చెదరకపోతే అప్పుడు అతని వైపు చూడాలి. అప్పుడు వాడికి చూసే రైట్ ఉంది. ఇప్పుడు నేనున్న ఎవరి దిక్కన్నా చూడగలను, వాడు నా దిక్కే వచ్చి వాడి ప్యాంటుకి పిర్రలు చూపించినా నేనేం పట్టించుకోను, నేను దాన్ని ఇన్సల్ట్గా అనుకోను. వాడికి పిర్రలు ఉన్నాయి చూపించుకున్నాడు అనుకుంటాను, అంతే, అంతకుమించి ఏం లేదు. నా దగ్గర పెన్ను ఉంటే సంతకం పెడతా దాని మీద. సో నువ్వు వర్క్ చేయాల్సింది సమాజం మీద కదా, నీ మీద. నీవే సమాజం, నువ్వు మారితే సమాజం మారుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒక ప్రయోగం అని చెప్పి నేను ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరైతే నిజంగా తిడుతున్నారో వాడిని వదిలిపెట్టకు. వాడే నీ ఫ్రెండ్, వాడు నీకేదో చెప్పడానికి వచ్చాడు, నువ్వు రియాక్ట్ అయితే వచ్చావు, ఈసారి రియాక్ట్ అవ్వకు, ప్రశాంతంగా కూర్చో. అప్పుడు చెప్తాడు తిట్టని, అతన్ని మార్చకు, అతనికి ఏమి చెప్పకు, నువ్వు ప్రశాంతంగా ఉండు. అతనంతా తిట్టి నీకు సలహాలు ఇచ్చిన తర్వాత చెప్పులు వేసుకొని ప్రశాంతంగా వచ్చి, నువ్వు చెప్పింది బాగానే ఉంది లేరా, మళ్ళీ వస్తాలే వచ్చేసి. నీ మనసులో అసలు ఏ వాల్యూ ఇవ్వకు దానికి, కానీ ప్రశాంతంగా విను. నువ్వు మళ్ళీ పో, మాటికి పో, ఒకరోజు అతని మైండ్ ఆగిపోతుంది. అట్లా నువ్వు సహాయం చేసిన వాడు అవుతావు ఒక వ్యక్తికి. అతని జీవితంలో ఎవరైనా బూతులు తిట్టొచ్చు, నేను తిట్టాడు. ఎందుకు తెలుసు? నీ నుంచి స్పందన లేదు. స్పందన లేనప్పుడు అతను యాక్షన్ కూడా ఉంటుంది, అస్సలు జీరో. అందుకని నువ్వే అతనికి ఆహారాన్ని ఇస్తున్నావు. స్పందన నువ్వు చెప్తావు, నువ్వు రియాక్ట్ అవుతున్న కొద్దీ నువ్వు రియాక్ట్ అవుతున్న కొద్దీ అతను. ఇప్పుడు ఉదాహరణకి హీరో గట్టిగా మాట్లాడుతున్నాడు, అభిమానులు ఆహా ఓహో అంటున్నారు, అరుస్తున్నారు. అభిమానులు అరుస్తున్నారు, ఇతను మాట్లాడుతున్నాడు. అసలు అభిమానులు నిశ్శబ్దంగా ఉన్నారు అనుకో, 2 నిమిషాల స్పీచ్ అయిపోతుంది. లేదా అతను చెప్పాలనుకుని చెప్పి వచ్చేస్తాడు. సో మన జీవితం ఉన్నది వేరే వాళ్ళని మనం గుర్తించడము, వేరే వాళ్ళు మనల్ని గుర్తించడము కాదు, మనల్ని మనం గుర్తించుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్. గుర్తించుకోవడం అంటే నేను ఒక అనామకుడిని అని తెలుసుకో. ఈ సమాజంలో ఎంతో సాధించినప్పటికీ సాధించాల్సింది చాలానే ఉంటుంది అని తెలుసుకోవడం. ఈ సమాజంలో మనుషులు ఉన్నారు, వాళ్ళకి మనసులు ఉన్నాయి, వాళ్ళు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నారు. అందరూ నన్ను మెచ్చుకుంటారని గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు తల మీద కిరీటం పెట్టినా, పెట్టిండమ్మా కిరీటం 5 తులాలు అనొచ్చు, మళ్ళీ బాధపడతావు. నువ్వు చెప్పవలసిందల్లా నాకు సాధ్యమైంది నేను చేస్తున్నాను, నీకు నచ్చినా ఓకే, నచ్చకపోయినా ఓకే అని చెప్పు. ఇంకొకటి ఇది ఐడెంటిటీ. నిజమే అనామకుడిని అని తెలుసుకోను, యు ఆర్ నోబడి అని మర్చిపోకు. ఈ ఐడెంటిటీ అంతా అబద్ధం. ఇప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ కోటు పక్కన పడేస్తే ఎవరతను? అనామకుడే. డ్రైవ్ చేస్తుంటే డ్రైవరు, కార్తీక్ కానీ అనామకుడు. సో నీ అనామకతనే నీ నిజమైన ఐడెంటిటీ. రెండవది, చాలా సాధించిన వాళ్ళు ఐడెంటిటీ లేకుండా బతుకుతున్నారు. ఏమి సాధించిన వాళ్ళు ఐడెంటిటీ కోసం పాటుపడుతున్నారు. సో ఐడెంటిటీ ఏమి లేదు. నీవు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని చివరికి అది వదిలించుకోవడానికి చాలా కష్టపడతావు. అందుకని అది లేదని తెలుసుకో, నీకు సాధ్యమైంది చేస్తూ ఉండు. ఐడెంటిటీ వస్తే రాని, ఒకవేళ వస్తే అది వస్తే మనం చేసేది ఏం లేదు. ఎవరైతే నన్ను గుర్తిస్తున్నారో అది వాళ్ళ గొప్పదనం అండి, నాదేం లేదని చెప్పు.
గుర్తించేవాడు చాలా గొప్పవాడు. నేనేం చేశానండి, ఏదో నాకు తోచింది చేశానని చెప్పు. నేను సాదాసీదా మనిషిని, ఎవరైనా నన్ను తిట్టొచ్చు, అట్లేం లేదు. నన్ను తిట్టిన వాడికి కూడా నేను గౌరవిస్తాను. నేను మాత్రం ఎవరిని తిట్టను, ఎవడి గురించి నేను నెగిటివ్గా ఆలోచించను, ఎవరిని నా అంతరంగంలో ద్వేషించను. ఫస్ట్ నేను చెప్పిన 2 పాయింట్స్ నాకు అర్థమైంది. ఒకటి నేను వర్క్ చేయాలి, ఇంకొకటి పట్టించుకోకూడదు లేదు. ఇది ఐడెంటిటీ అనేది. అసలు ఐడెంటిటీ అంటే ఏమనుకుంటున్నావు? నేను అనుకునేది ఏంటంటే నన్ను అందరు మెచ్చుకోవాలని. ఎందుకు? అప్పుడు క్లాస్ రూమ్లో ఉంటుంది సార్. ఎందుకు? ఎక్కడన్నా ఉండు, నేను ఎందుకు మెచ్చుకోవాలి? నాలో ఉంది నీకు తెలిస్తే ఇతరులో ఇంత విషయం ఉందా? నిజంగా ఉంటే మెచ్చుకుంటారు. మెచ్చుకోవడం నిజంగా ఉంటే గుర్తిస్తారు. లేకపోయినా గొప్పలు చెప్పుకొని ఏమాత్రం అవగాహన లేనివాడే మెచ్చుకుంటాడు, తెలిసినవాడు గుర్తిస్తాడు, మెచ్చుకోవడం అనేది చాలా చౌకబారు వ్యవహారం. పెయింటింగ్ మెచ్చుకున్నాడంటే పెయింటింగ్ తెలియదని, తెలిసినవాడు గుర్తిస్తాడు, వీడు మంచి పెయింటింగ్ గుర్తిస్తాడు, మెచ్చుకోడు. నిజమైన గురువు శిష్యుడిని ఎప్పుడు మెచ్చుకోడు, ఇంకా వీళ్ళకి తిడతాడు, ఎలగొడతాడు అక్కడి నుంచి. మెచ్చుకునేవాడు ద్రోహి, నేను మోసం చేయడానికి వచ్చాడు వాడు. ఇంగ్లీష్లో ఇంపోస్టర్ అని ఒక పదం ఉంటుంది, అంటే వాడిని మోసం చేయడానికి వచ్చాడు. అందుకని మెచ్చుకోవడంలో పడకు. ఈ ఆత్మ న్యూనత కారణంగా అసలు ఆత్మకి ఏ న్యూనత ఉండదు, అది ఊరికి పదం వాడుతున్నావు అంతే. ఇవన్నీ నేను చెప్పినవి పాటిస్తే నువ్వు ఆత్మగా మిగులుతావు అన్నమాట. ఆత్మ అంటే ఏది ఎలాగైనా ఉంటుంది బాహ్యంలో, నీ మనసు ఎప్పుడు చెదరకపోతే నువ్వు ఆత్మస్థితిలోకి వస్తున్నట్లు లెక్క. ఎవరైనా తిట్టినా అలాగే ఉన్నావు, కోట్లు వచ్చినా అలాగే ఉన్నావు, అంతా పోయినా అలాగే ఉన్నావు. కానీ ఎప్పుడు నీ ధర్మాన్ని చేస్తున్నావు, నువ్వు చేసే పని కొనసాగిస్తూ ఉన్నావు. నీ ధర్మాన్ని నువ్వు కొనసాగించు. ఇంకొకటి ఫియర్ అంటే ఇక్కడికి రావాలన్నా భయమే, రావాలని ఉంది కానీ ఇక్కడ రావాలన్నా భయమైనా రా, అది స్టార్ట్ చేయి. నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, భయం ఒక అబద్ధం అని తెలిసి కూడా భయపడుతున్నా అని గుర్తించు. చీకట్లో పోతే భయం ఏదో ఉంటుందని, ఏది లేదని చెప్పినా భయపడతారు. ఒక అడవిలో అక్కడ బోర్డు ఉంటుంది, ఇందులో పులులు లేవు అని, అయినా రాత్రిపూట ఉండాలంటే భయం వేస్తుంది. తెలుసు పులి లేదని, అయినా భయం వేస్తుంది నాకు తెలుసు అని చెప్పి భయపడు. నేను ఒక అబద్ధానికే భయపడుతున్నాను అని గుర్తించి భయపడొద్దని నేను ఎట్లా చెప్తా, కానీ గుర్తించు, అబద్ధం అని తెలిసినా భయపడుతున్నా. భయ్యా నేను అంత స్ట్రేంజ్ పర్సన్ అని చెప్పు. ఆల్వేస్ రిమెంబర్ ద ట్రూత్. సూపర్ఫిషియల్గా చాలా జరుగుతాయి. భయం అవుతుందా? అవుతుంది. అబద్ధం అని తెలుసు అయినా అవుతుంది, పోతుందిలే, అది అబద్ధం ఎంతకాలం ఉంటుందని చెప్పి భయపడు. భయమైనప్పుడు నవ్వుకో, ఇంకా భయమైనప్పుడు స్థిరంగా ఒక చోట కూర్చో. ఇట్ వర్క్స్. ఇప్పుడు నువ్వు చాలా విషయాలు లేవనెత్తినవి ఇట్లా, దానికి రకరకాల కంక్లూజన్స్ కాకుండా ఏదైనా ఒక్కటి తీసుకొని పో, దాన్ని ఒక వారం ఆచరించుడు. ఆ ఒక్కటేమిటి? ఎవరు తిట్టినా నిన్ను కాదని తెలుసుకో, అంతే. మిగతా దైవాధీనం, నీకు సంబంధం లేదు. రెండోది, ప్రతిరోజు కొన్ని గంటలు ఏదో ఒకటి నేర్చుకొని నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు. ఎవరి మొహాలు ఎక్కువసేపు చూడకు. ఇదొక చిన్న సాధన చెయ్యి, నీకు చాలా గొప్ప జీవితం జీవిస్తున్న అనుభూతి అట్లా స్టార్ట్ అవుతుంది. లేకపోతే భయము, ఎవరో ఏదో అన్నారు, తిట్టారు, ఫీల్ అవుతున్నాను, ఆత్మన్యూనత, గిల్టు అంతా వచ్చేస్తుంది. అంతా నువ్వు క్లియర్ చేయలేవు, నీ జీవితకాలం సరిపోదు. నువ్వు సంపాదించినా, నువ్వు చాలా సాధించినా, నేను చూసిన వాడు ఎప్పుడు ఉంటాడు. దాన్ని తీసుకోకూడదు. ఒక వ్యక్తి అనకుండా ఉంచే రైట్ కానీ శక్తి కానీ మనకు లేదు, కానీ దాన్ని తీసుకోకపోవడం మన చేతిలో. ఇప్పుడు నన్ను నువ్వు వాడుకోవన్నావు అనుకో, నీ నోరు ఎట్లా ఆపుతా? మన వ్యవస్థలో కూడా అంతే. క్రైమ్ జరగకుండా చూసే స్థితి సమాజానికి లేదు, కానీ జరుగుతున్న దాన్ని నువ్వు అడ్డుకట్టేయచ్చు. నువ్వు పరిశాన్ కాకుండా, నువ్వు బాధపడకుండా క్రైమ్ మీద వర్క్ చేయొచ్చు. పోలీస్ అదే ఎస్ఐ ఎప్పుడు సఫర్ కాడు. ఒక డాక్టర్ ఎంత పెద్ద పేషెంట్ వచ్చినా ప్రశాంతంగా ఉండి టీ దాకా వస్తున్నమ్మా అంటాడు, తీసుకోడు దాన్ని. కౌగిలించుకొని ఏడవడుగా డాక్టర్. ఒక డాక్టర్ లాగా, ఒక సర్జన్ లాగా ఉండి, ఒక గురువు అట్లా ఉంటాడు. రెండోది, ఎవరో నిన్ను గుర్తించాలని ఏదేదో మాట్లాడకు. నువ్వు చెప్పడం స్టార్ట్ చేయి, నాకేం తెలియదని. అది నిజమైన జ్ఞానం. నేను అడిగితే తెలియదని చెప్పు, ఫ్రీ అయిపో.
డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గుర్తిస్తే అది గుర్తింపు, కానీ మీ ఊర్లో ఉన్న ఈ టపాచ బూతరగా గుర్తిస్తే ఎందుకు గుర్తించకపోతే లైట్ తీసుకో. ఇంకొకటి ఇంప్రెస్ చేయాలంటుంది మనకు వేరే వాళ్ళని. ప్రెస్ చేయకు, ఇంప్రెస్ చేయకు. వీలైతే ప్రెస్ చేయి, ఇంప్రెస్ చేయకు. నువ్వు చేయలేవు. నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తావా? నాకు నీ మీద ఇంట్రెస్టే లేకపోతే నువ్వు ఇంప్రెస్ ఎట్లా చేస్తావు? మిమ్మల్ని ఇంప్రెస్ చేయకపోవచ్చు, కానీ నార్మల్ పర్సన్స్ ఉంటారు. ఎవడైనా నువ్వు ఇంప్రెస్ చేయకూడదు, చేయకూడదు, చేయకు. ఇప్పుడు పిర్రా గెలకూడదు కదా, అట్లాగే ఇంప్రెస్ కూడా చేయకూడదు. నువ్వు నీలా ఉండు సామి, ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. ఇది ఒక్కటే అల్టిమేట్. నువ్వు నీలా ఉండు, ఉంటే పోయేపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే వర్షం వస్తుంటే ఇట్లా నిలబడు, ఏవి కొట్టకపోతే మిగులుతాయి అంతే. అవే నీవి, కొట్టకపోయేవి నీవి కాదు. ఇప్పుడు నువ్వు చెప్పినంత కొట్టకపోయే వ్యవహారం ఉంటుంది. ఈ సమయాన్ని ఇప్పటివరకు వేరే వాళ్ళ కోసం ఇచ్చావు, వేరే వాళ్ళు గుర్తిస్తే ఆనందిద్దాం అనుకున్నావు. పోనీ ఎప్పుడన్నా నెలకు 2000 నాకు ఒక 50 మందిని పిలిపిస్తా, గుర్తించి వెళ్ళిపోతారు నేను. ఇప్పుడు అభిమానులను ప్లాన్ చేసుకుంటారు కదా, బాలయ్య బాబు రాగానే బాలయ్య అని అరవాలని కొందరు అనుకుంటారు. అట్లా ప్లాన్ చేసుకుందాం చక్కగా. ఈరోజు నాకు గుర్తింపు కార్యక్రమం ఉంది, నన్ను గుర్తించడానికి వస్తున్నాను, అదొక అవార్డు ఇప్పిస్తా. నీకు కావాల్సింది అవార్డే కదా. ఓ ఫోటో ఆపర్చునిటీ, ఒక స్పీచ్ రాసుకొచ్చుకో, మాట్లాడి అంతా అబద్ధం అని తెలుసుకొని చెయ్యి, బాగుంటుంది. లైఫ్ని సింప్లిఫై చేయి, కాంప్లికేట్ చేయకు. ఉన్న సమస్యలకి ఇంకా కొత్తవి జోడించకు. ఎవడో నవ్వాడని బాధపడ్డా కొత్త జోడిస్తున్నావు, ఎవడో తిట్టాడు కొత్త జోడిస్తున్నావు. ఇప్పుడు ఎవడో మెసేజ్ పెడుతున్నావు బూతులు, నువ్వు ఎప్పుడు మంచిగానే మెసేజ్ పెట్టు వాడికి, నువ్వు ఎప్పుడు రెస్పాన్స్ బ్యాడ్గా ఇవ్వకు. చదివాను రా, బాగుంది, నైస్, ఇంకా ఏమేమి బూతులు వచ్చు అని అడుగు. 4 సార్లు బూతులు మాట్లాడు, 4 సార్లు మంచి రెస్పాండ్ అయితే ఆటోమేటిక్ అయిపోతాడు. ఆగిపోయినా నువ్వు మంచిగా మాట్లాడు. మళ్ళీ అది కండిషన్ కాదు. మా బంధువు ఒక ఆయన ఉండే, చచ్చిపోయాడు ఆయన ఎవరితో సంబంధం లేకుండా ఎప్పుడు బూతులు మాట్లాడుతుండే. ఇంకోటి నేను చాలాసార్లు చూసిన, ఇంట్లో ఒక్కడున్నా బూతులు మాట్లాడతాడు, ఆయనకు అలవాటు అది. ఆయన చాలా గౌరవంగా. ఒకసారి ఒక ఆయన వచ్చిండు, పెద్ద ఆయన వస్తే నన్ను పిలిచి, రేయ్ బాడకో ఇట్రా అని పోయిన తర్వాత చూస్తే తిక్కాకొనలా కూడా అనుకునేవు. ప్రిన్సిపాల్ ఆయన అన్నాడు. తిట్టాడా మెచ్చుకున్నాడా? చూస్తే గూట్లేయనలాగా ఉంటాడు, చెంబులు ఎత్తుకపోయే బాడగోళ్ళలాగా ఉంటాడు, కానీ ప్రిన్సిపాల్ ఆయన, టీచర్, బాగా చదువుకుని ప్రిన్సిపాల్ అయ్యి. తర్వాత భోజనం టైం అయింది. ఇదే దరిద్రం తిండి ఇంట్లో తింటాం. జోల పైసలు ఉన్నాయా, బయట తినిపిద్దు పోయాల. ఇంటికి వచ్చిన బంధువుతోటి నేను ఎదురు చూస్తున్నాను, బంధువులు వస్తున్నాను బయట తీసుకుపోతాను. ఈ దరిద్రం తిండి ఇంకా నీవు కూడా ఎక్కడి నుంచో వచ్చినావు, నీకు కూడా ఇంత దరిద్రం తిండే పెట్టాలనా, బయట తినిపిద్దుపా. ఉల్టా ఉంది చూడు కథ. ఎవరు అతను తప్పుగా తీసుకునేవాళ్ళు కదా, అతను బూతులే. ఇంకోటి, అతను భార్యతోనూ పిల్లలతో అందరితో బూతులు మాట్లాడేవాడు. ఎవ్వరు బూతులు, ఎందుకంటే అంత బూతులు మాట్లాడితే బూతు ఉండదు అసలు. లేక బూతు మాట్లాడితేనే బూతుంది. ఇప్పుడు పార్న సినిమాలో యాక్ట్ చేస్తారు, పొద్దస్తమానం యాక్ట్ చేస్తారు, ఏ పార్న లేదు వాళ్ళ మైండ్లో. లేక చూసినప్పుడు పార్న, పొద్దస్తమానం చూస్తే పాప్కార్న్, ఏం లేదు. బద్ధకం ఉంటుంది, ఉండని. ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ లేవకు, ఎప్పుడు లేస్తే అప్పుడు ఎక్సర్సైజ్ చేయి. నువ్వు డ్రామాలు ఆడుతున్నావు మైండ్ తోటి, తీసేసేదాన్ని. ఇక్కడ విషయం నువ్వు ఎర్లీ మార్నింగ్ లేస్తావు కాదు, లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేయి. 1 గంటకు లేస్తే 1 గంటకు చేయి. చలి పుడుతుంది, విపరీతమైన చలి. కారణాలు చెప్తున్నాను, కారణాలు చెప్పకూడదు. చలి ఉంటే స్వెటర్ వేసుకొని చెయ్యి. నువ్వు చేస్తా అంటే చెయ్యి. నువ్వు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి చేస్తా అంటే అది అయ్యే పని కాదు. ఎప్పుడు లేస్తే అప్పుడు చేస్తా, అప్పుడు మైండ్ ఎక్దమ్ స్ట్రైట్ కూర్చుంటుంది. అది మా నా కొడుకు అంటే ఎస్కేప్ అయితే లేడు. శరీరాన్ని కష్టపెట్టి కూడా మైండ్ని లొంగ తీసుకోవచ్చు. నో, నువ్వు మైండ్ నువ్వు ఎట్లా లొంగ తీసుకుంటావు? మైండే శరీరంతో పెట్టేలా చేస్తుంది. అసలు మైండ్ అంటూ ఉంటే కదా లొంగ తీసుకోవడానికి, అంతే నీ ధారణ అంతే. అసలు మైండ్ అంటే ఏంటో తెలిస్తే లొంగ తీసుకోవడం లేదు, సరెండర్ కావడం లేదు. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం, ఆలోచన మైండ్ అంటే దాన్ని ఉపయోగించుకోవడం. యూజ్ ఇట్ ఫర్ గుడ్. కట్టే
దాన్ని మంచిగా ఉపయోగించు, కొట్టడానికి వాడకు. చాకు మంచిగా ఉపయోగించు, కూరలు దొరుకు, మర్డర్ చేయకు. నీ చేతులు ఉంది. ఇవంతా ఎక్కడో నువ్వు విని అది ఐడియాస్ ఉన్నాయి అంతే నీకు. యూ హ్యావ్ నెవర్ లుక్డ్ ఇన్ టు ఇట్. నువ్వు దాని యొక్క మూలంలోకి తొంగి చూడలే ఎప్పుడు. ఇప్పుడు శరీరాన్ని కష్టపెట్టలేకపోవడం వల్ల ఎందుకు కష్టపెట్టాలి? మంచి నిద్ర వస్తుంది కష్టపెడితే. అట్లేం లేదు, అబద్ధం అది. ఇది కూడా అబద్ధమే. నువ్వు కష్టపడ్డా నిద్ర వస్తుంది, కష్టపడకపోతే నిద్ర వస్తుంది. రెండోది నిద్ర రాకపోతే నిద్రపోకు. నిద్రపోకపోతే 2 రోజులు నిద్రపోకపోతే 3 రోజులు పిచ్చెక్కుతుంది. అట్లే ఉండదు. నిద్రపోకపోతే పని చేసుకో. నువ్వు ఏం లేదు, ఒక బుక్ పెట్టుకో చేతిలో, నువ్వు పట్టుకోగా నిద్ర వస్తుంది. నువ్వు కాంప్లైంట్ చేస్తున్నావు, నువ్వు మార్గం ఎత్తుకులాడు. దానికి దారిలో పోతున్నావు, కట్టెడ్డం పడుతుంది, అక్కడ అయిపోతావు 50 ఏళ్ళు. కట్టె తీస్తావా లేదా కట్టె దాటిపోతావు, లేదా కట్టె రౌండ్ తిరిగిపోతావు. డూ సంథింగ్. నిద్ర రాలేదు అది ప్రాబ్లం ఎందుకు అయింది? 2 గంటలకు మెలకు వచ్చింది, ఏమవుతుంది? లైట్ వేసుకొని చదువుకో, మళ్ళీ 4:30కి నిద్ర వచ్చి పడుకో. అట్లా రాదు. ఇప్పుడు నేను నిద్రపోతుంటాను, ఇప్పుడు కళ్ళు వచ్చి పీడ కళ్ళు ఏదో వస్తుంది, లేస్తాం, చూడు మళ్ళీ ఎంత ట్రై నిద్ర రాదు. నువ్వు ఇంతసేపు చెప్పింది వినట్లేదు. నిద్ర రాకపోతే నిద్రపోకు. నిద్ర పట్టింది, శరీరం యాక్టివ్ ఉండదు, విషయం సంబంధమే లేదు. నిద్ర లేవగానే ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉండు. ఏదో పని పెట్టుకో, చిన్న చిన్న పనులు చేయి, గొప్ప గొప్ప పనులు కాదు. ఎవరు గుర్తించని పనులు చేయి. బాత్రూమ్ అడుగు, బట్టలు మడత పెట్టు, ఇల్లు సర్దు, హ్యాంగర్ కొనుక్కొచ్చుకుని బట్టలని దానికి వేసుకో, ఒక పెయింట్ కొనుక్కొచ్చుకుని ఇల్లంతా గోడలకు పెయింట్ అయ్యి, ఇల్లంతా క్లీన్ చేయి, ఆ డోర్ మ్యాట్స్ కడుగు, బయట చెట్టు ఉంటే పోసిరా, మళ్ళీ నిద్ర వస్తే పడుకో. నిద్ర కోసం ఎదురు చూడడం చాలా దారుణం. అసలు నిద్ర వస్తే పడుకో, నిద్ర రాకపోతే పడుకోక. అసలు ఏమి కాదు. ట్రై చేయొద్దు, దేనికోసం ట్రై చేయొద్దు. నువ్వు పని చేస్తూ ఉండు, ఆటోమేటిక్ వస్తుంది. ఆకలి కోసం ఎదురు చూడకు, నిద్ర కోసం ఎదురు చూడకు, విజయం కోసం ఎదురు చూడకు, ఆనందం అవన్నీ ఉన్నాయి, వస్తే. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి నీ మైండ్ శూన్యం అవ్వగానే వచ్చి కూర్చుంటే, నువ్వు ఎదురు చూస్తే రావు. సింప్లిఫై చేయి. నువ్వు ఫిలాసఫీ పేరుతో నీ యొక్క బాధ్యత నుంచి బయట తిరుగుతున్నావు. యూఆర్ ఎస్కేపింగ్ యువర్ ఒరిజినల్ రియాలిటీ. చిన్న చిన్న బాధ్యతలు ఎంచుకో. ఒక 6 నెలలు జీవితంలో వృధా అయినా పర్వాలే, ఆ చిన్న చిన్న పనులు సమగ్రంగా చేయి. గొప్ప గొప్ప పనులు చేయకు. రోజు 1 గంట సేపు చదువుతాను, ఎప్పుడైనా సరే, ఇది మర్చిపోకు. నేను 6 నుంచి 7 వరకు చదువుతా, అవ్వదు అది. రోజు యోగా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, ఎప్పుడైనా సరే, కానీ తినకముందు చేస్తా. నిద్ర రాకపోతే నిద్ర రావాలని ట్రై చేయను, ఏదైనా బుక్ చదువుకుంటా. ఆల్వేస్ డూ సంథింగ్, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆకలి అయితే తింటా, ఆకలి కాకపోతే తినను. నా అంతకు నేను ఏ ఫ్రెండ్ని కలవను, కానీ ఏ ఫ్రెండ్ వచ్చినా ఆపను, కానీ ఆ పావుగంట కంటే ఎక్కువసేపు ఉండను. ఏ ఫ్రెండ్తో పావుగంటకు మించి ఉండదు. ఎస్కేప్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ పావుగంట ఉండు, కానీ కంటిన్యూస్గా ఉండకు. ఏ ఫ్రెండ్ కలిసినా పర్సనల్ విషయాలు నేను మాట్లాడను, మీరు మాట్లాడుకోండి, నేను రెస్పాన్స్ చేయనని చెప్పు. వాడు తిట్టుకొని ఫీల్ కానీ ఏమన్నా చేసుకొని. భోజనం ఎవరైనా వండి పెడితే అప్రిషియేట్ చేయి. స్టార్ట్ అప్రిషియేటింగ్ లైఫ్. ఎవరైనా దుర్మార్గం కలిసినా సరే, నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం రా బాబు అని చెప్పు. సిగ్గుతో చచ్చిపోవాలి, అట్లా ట్రీట్ చేయి. ఎవరైనా సలహాలు ఇస్తున్నాను అనుకో, మాటికి వాడికే ఫోన్ చేయి, సలహా కావాలని. వాడు చెప్తాడు, ఇంకొకసారి ఫోన్ చేస్తే బొక్కలు సాఫ్ చేస్తాడు. చేయకింగా రివర్స్. అలాగని నీకేం ద్వేషం లేదు, ఇదొక ఆట, రకరకాలుగా ఆడు. ఒక ఫుట్బాల్ కోచ్ ఉంటారు కదా, వాళ్ళు దూరం నుంచి సంకేతాలు ఇస్తారు. ఇట్లా అంటే వాళ్ళు ఏదో అర్థం చేసుకొని ఆడతారు ప్లేయర్స్. మధ్యలో విజులు ఊదగానే ఆ కోచ్ ఏదో సంకేతం ఇస్తాడు, ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఆడతారు అనమాట. ఓసారి ఆట ఓడిపోయే సందర్భం వస్తుంది, కోచ్కి ఏ సంకేతం అర్థం కాక ఏదో పిచ్చి ఇట్లా అన్నాడంట.
ఆడే వాళ్ళకి ఏదో అర్థమే గెలిచారంట. వచ్చినాక మీరు చెప్పింది ఇదే కదంటే అసలు నాకేం చెప్పాలి అర్థం కాక బుర్ర కొక్కున్నా అసలు మీకేదో అర్థమైంది. సో ప్రతిదీ సంకేతమే. ఒక దుర్మార్గుడు ఎందుకు వచ్చాడో ఏదో నేర్పించడానికి వచ్చాడు. ఓహో అలా జీవించకూడదు అని చెప్పడానికి వచ్చాడేమో. యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, నెక్స్ట్ ఎప్పుడు యాక్సిడెంట్ కాకుండా ఇలా డ్రైవ్ చేయాలో చెప్పడానికి వచ్చింది అది. అందుకని ఒక్కడ చిన్న చెట్టు ఎగ్జాంపుల్ మనకి. ఇట్లా చెట్టు ఎదుగుతుంటే ఒక గోడ అడ్డు వచ్చింది అనుకో, పెనట్రేట్ చేస్తుంది గోడ ఇక మరి జరగదని తెలిస్తే చెట్టు దాన్ని అంటుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. మనం అదే అక్కడ ఎందుకు ఆగుతున్నావు, రెండు నవ్వాడు అప్రిషియేట్ చేయి, అరే భలే నవ్వుతున్నావు రన్ను అని చెప్పి. ఎందుకు నవ్వద్దబ్బా నిన్ను చూసి, నువ్వన్నా హిట్లరా, నవ్వని లిబరల్గా ఉండు, ఇట్స్ ఓకే. నవ్వి ఫ్రెండే కదా, ఫ్రెండ్ నవ్వుతే తీసుకోకపోతే ఎట్లా చెప్పు. పాకిస్తాన్ నవ్విడంటే అది వేరు, ఫ్రెండే కదా. ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నావు, నవ్వితే తీసుకున్నాడు ఫ్రెండ్ ఎట్లా. ఒక మాట అంటే పడవు కుటుంబ సభ్యుడు ఎట్లే. ఒక పక్క కుటుంబ సభ్యుడు అంటుందో ఒక పక్క పడతలేవు, ఎట్లట్లయితుంది. శత్రువు అని చెప్పు అని సింపుల్గా ఉంటుంది. కానీ అంత కాంప్లికేట్ చేయకు. ఊరికే చిన్న చిన్న పనుల మీద దృష్టి పెట్టు, వాటిని సమర్థవంతంగా చేస్తురా. ఈ వారం రోజుల్లో ఏదో కొత్తది నేర్చుకుంటాను, ఏదో ఒక బుక్ అర్థం చేసుకొని ఆ బుక్ గురించి నువ్వు బుక్ రాయి, చెప్పకు. ఈరోజు సాయంత్రం కలవచ్చు 5:30. అట్లా. అందుకని నేను చెప్పేది సలహా కాదు, నేను చేస్తున్నాను అదంతా. ఇగో క్యాన్వాస్, ఏదైనా క్యాన్వాస్ అక్కడ ఉంది 2 feet by 2 feet. ఆ క్యాన్వాస్ మీద పెయింటింగ్ ఏం వేయాలో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లోపలికి పోయినా కదా, ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ అయ్యేలోపు వచ్చిన స్కెచ్ రెడీ చేసుకున్నా, కంపైలేషన్. ఒక ప్రొజెక్టర్ ఉంది, దాన్ని నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, సాయంత్రం పెయింటింగ్ అయిపోతుంది. నేను నా పెయింటింగ్ ఇష్టం. ఒక 2 రోజుల క్రితం ఆ పెయింటింగ్ ఇష్టం. అంతగానే ఇప్పుడు పెయింటింగ్ అయిపోతే ఏమన్నా కేసు అవుతుంది. ఏంది, లర్న్ సంథింగ్ న్యూ, బర్న్ ఇగ్నోరెన్స్, లర్న్ సంథింగ్ న్యూ. ఆల్వేస్ కొత్త దాని వైపు, విశాలత్వం వైపు చూడు. ఈ ఎవడో అన్నాడు, ఎవడో నవ్వాడు, ఎవడో ఫీల్ అయ్యాడు, ఎవడో తిట్టాడు, ఎంతసేపు. ఒకసారి అనుకో తిట్టుకోండిరా కానీ ఒక్కసారి యాక్సెప్ట్ చేయి. డ్యామ్ గేట్లు ఎత్తు ఒక్కసారి, ఏం కాదు. అది నేను తిడుతుంటే అది నేను కాదని తెలుసుకో. ఒకవేళ వాడు తిట్టింది నువ్వు అయ్యే ఉన్నావు అనుకో, అది నీకు ఆల్రెడీ తెలుసు, ఉన్నది తిడుతున్నా. ఇప్పుడు తిట్టు ఒక అమ్మాయి ముందు తిట్టు అనుకో, ఏం కాదు. అందరూ మనుషులు, అమ్మాయి అబ్బాయి ఏమీ లేదు. నువ్వు లైఫ్లో ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, బాధపడాలనుకుంటున్నావు, ఆనందంగా ఉండాలనుకుంటున్నా, లైట్ తీసుకో అందరిని. సింపుల్. సోది పెట్టకు. నీ టైం వేస్ట్ చేసుకోకు, నా టైం వేస్ట్ చేయకు. పండ్లు ఉంది, ఎకిలిస్తుంది. నికిలియని ఎందుకు నవ్వు, నాకు అర్థం కాదు ఎందుకు నవ్వద్దు. ఈ సినిమాల్లో ఇదంతా ఫెడప్, ఫీల్ అయిపోవడము, దాన్ని గ్రజ్జుగా మార్చుకోవడము. నేను ప్రేమించే అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా అని అనుకోవడం, వెళ్ళి రాత్రి కూడా అనుకోవట్లేదు, అంతా బక్వాస్ ఇది. నవ్వుకొని మస్తుంది, నవ్వుకుంటే అవని. ఒక పాత పాట ఉంటుంది, నవ్వుతూ బతకాలిరా, విన్నావా? మంచి తత్వం అది. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. ఎవరైనా నిన్ను చూసి నవ్వినా ఆశీర్వాదమే అనుకో. ఎవరైనా నిన్ను చూసి తిట్టినా హాయిగా దానిని ఒప్పుకో. నవ్వడము మరిచిపోకు, పని చేయడము మరిచిపోకు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. నేర్చుకో. ఒక ఫ్లవర్ ఒక కథ చెప్తుంది నీకు, ఏం జరిగినా అది పూస్తుంది, కారణాలు చెప్తలేదు. దాని మీద నువ్వు చెప్తే నేను చూసిన పూల పార్క్లో గోధుమ గడ్డి వేసిన తర్వాత దాని మీద కావాలని నేను చేసి న్యూస్ పేపర్లు ఇచ్చిన.
చెత్త వేసిన చూద్దామని. పక్కన ఉన్నదేమో ఇట్లా వచ్చింది, ఆ చెత్త కిందనే రాలే. ఒక 4 days తర్వాత న్యూస్ పేపర్ని ఇట్లా చీల్చుకొని ఇట్లా లైఫ్ వచ్చేస్తుంది. వాళ్ళని దాటుకొని పో, అక్కడ ఆగకు. అంటే ఒక వ్యక్తి తిడితే ఆగిపోతున్నావు అనుకో, వాడు ఎంత పవర్ఫుల్ చెప్పు. నువ్వు అనవసరంగా ఒక వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నావు. ఒక అమ్మాయి నవ్వితే అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? నవ్వుకో. నిన్నుగా గుర్తించేవాళ్ళు నీ లైఫ్లోకి రావాలంటే నువ్వు నీలా బతకడం స్టార్ట్ చేయాలి. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే వయసు 50 ఏళ్ళు దాటుతుంది, సమస్యలు ఇవే ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు, మా బామ్మడిది అన్నాడు, వీడన్నాడు, మా అత్తగారు అన్నది, ఇదన్నది. దట్స్ నాట్ కరెక్ట్. దానికి సొల్యూషన్స్ లేవు. ఇప్పుడు ఎవడన్నా నవ్వెడితే ఏం చేస్తామని పంటరాలు కొడతావు పోయి. లో పని చేయి, అసలు రోడ్లోకి వెళ్ళి బయటికి రాకు. చిన్న పూజా కార్యక్రమాలు నిర్వహించి లోపల లాకేసుకొని కీ బయట వేసిరేసి ఇంకా తిరగకండి అని చెప్పి లోపలనే ఉండు. అప్పుడు నిన్ను చూసి ఎవరు నవ్వరు, నిన్ను ఎవరు తిట్టరు. ఎవరైనా రాగానే పత్తి పెట్టుకో, రాగానే కళ్ళు మూసుకో. అప్పుడు ఏ సమస్య, అది ఎస్కేపిజం కదా. అందరి మధ్యనే ఉంటూ అందరికి అవకాశం, నీ తిడితే తిట్టంలే, ఫ్రెండే కదా. నవ్వితే నవ్వింది, నువ్వేమనుకో అని నవ్వింది. పోనీ కించపరిచింది అనుకో, ఆమె కూడా మారాలి. తను కూడా ఎట్లయితే తాను ఒకరు చూసి నవ్వితే ఒకడు బాధపడుతున్నాడో కావాలని చేసినప్పుడు, మరి వేరే వాళ్ళు నవ్వితే తాను బాధపడుతుంది, తాను కూడా మారాలి. నువ్వు హుందాగా చెప్పవలసింది ఒక్కటే, నన్ను చూస్తే నవ్వాలనిపిస్తే హాయిగా నవ్వండి, నన్ను తిట్టాలనిపిస్తే హాయిగా తిట్టుకోండి. ఒకసారి చెప్పి చూడు, ఏమీ కాదు, తిట్టే కదా. దగ్గరకు వచ్చి బాడీ మీద చేస్తే బూచి పని రాలగొట్టు, కొట్టుకో అని చెప్పొద్దు. ఎవ్వరు నిన్ను కొట్టరు, కొట్టి అట్లా బెదిరిస్తారు. నువ్వు నీ పనిలో ఉండగా నిజంగా నీ పనిలో నువ్వు లీనమైతే సమాజం పక్కకు జరుగుతుంది. నువ్వు నిజంగా సిన్సియర్గా ఒక పని చేస్తున్నావు అనుకో, ఫస్ట్లో అందరు అడ్డొస్తారు, చెప్తారు, తిడతారు, సలహాలు ఇస్తారు, నవ్వుతారు. అయినా నువ్వు కొనసాగిస్తే ఒక్కొక్కడే వాడిని డిస్టర్బ్ చేయద్దురా. ఎవడైతే తిట్టాడో వాడే నీకు సెక్యూరిటీ గార్డ్గా మారుతాడు. తర్వాత నువ్వు హఠాత్తుగా అదే పని చేస్తూ నీకు పేరు కూడా వచ్చింది అనుకో, వాడు నా ఫ్రెండ్ రా అని చెప్పుకుంటాడు. వాడు స్టేజ్కి చెప్తాడు, ఒకప్పుడు ఎంతో తిట్టాను అతన్ని, సారీ రా అని చెప్తాడు. ఇవన్నీ జరుగుతాయి. ఒక పాజిబిలిటీనా ఆ సినిమా స్టోరీస్ అంటే అవే కదా. టేక్ ఇట్ ఈజీ, అల్టిమేట్ అండర్స్టాండింగ్, లైట్ తీసుకో. నీ పనుల మీద దృష్టి పెట్టు, నేర్చుకో, పాడు, రాయి, ఇల్లు క్లీన్ చేయి, నిన్ను నువ్వు మంచిగా తయారు చేసుకో, మంచి ఆహారం తిను. ఎవరు ఏమన్నా నువ్వు అందరినీ గౌరవించు, ట్రై చేయి. ఒక 6 months ప్రయోగం అనుకో, మా ఫ్రెండే తిట్టినా ఏం కాదులేండి అని. ఎవరైనా చాడీలు చెప్పారా, పర్వాలేదు, అతను తిట్టినా నాకు గౌరవమే, అతను బాగుంటే చాలని చెప్పు. నువ్వు ఆశ్చర్యపోతావు, అసలు నిన్ను ఎవరు తిట్టడు. ఇంకా నువ్వు 100 రూపాయలు ఇచ్చిన వద్దురా, నేను తిడితే మాకు పాపం తాకుతాడు. డోర్ ఓపెన్ చేసి పెట్టురా బై, లైఫ్ని అంత పిసుకకు, దాన్ని ఓపెన్ చేయి. ట్రై చేస్తావా? చెయ్యి. అట్లీస్ట్ నీకు టైసన్, బాలు, నేను ఫ్రెండు, ఇతను కూడా మేము ఎప్పుడు తిట్టాం, ఎప్పుడు క్రిటిసైజ్ చేయం, ఎప్పుడు పోల్చాం, ఎప్పుడు కించపరచాం. మీరంతా కాదురా, నాకు ఉన్నారు 3 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకో. బాత్ కథ. వి ట్రీట్ యూ యాజ్ ఎ హ్యూమన్. వీలైతే నీవు డెవలప్ అవ్వడానికి మేము కొంత సాయం చేస్తాం. నువ్వు టీ అమ్మితే మేము వచ్చి గ్లాసులు అడుగుతాం రోజు, కూర్చు ఫరకనే పడతాం. బీ హ్యాపీ. నీవు సమస్యలే కావు. నువ్వు చెప్పాలనుకో, నాకు గుర్తు రావట్లేదు. పెద్ద చెప్పాలనుకున్నా, నాకు 4 గుర్తు రావట్లేదు. చాలాసార్లు వాళ్ళ పేరు కూడా గుర్తురాదు. మాయా యోగ మాయా. ఓకే, 1 second, ఐ లెట్ మీ కంక్లూడ్. ఇప్పుడు ఇదంతా ఊరికే ఆడియో రికార్డ్ చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ వింటావని. నీ పేరు చెప్పకుండా ఊరికే అట్లా గాల్లో పెడతావు యూట్యూబ్లో, ఎవరికి తెలియదు నువ్వని.
ఆడియో వీడియో లేదు. నీకు ఇన్ని భయాలు ఉంది, నీ వీడియో తీస్తానా? ఒకవేళ వీడియో తీస్తే నీ కాళ్ళే తీస్తుంటే నీ ఫేస్ చూపించాను కాదు. నో వీడియోస్. అంటే ఎవరికైతే ఇన్హిబిషన్ లేదో వాడే వీడియోలు ఉండాలి. నీ వీడియోలు చూసినాక మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుతుంది. ఎవరిని ఆడిన నేను కాదని చెప్పు, ఎవడో వాడుకోవాడు కాదని చెప్పు. ఒకవేళ గుర్తుపట్టినా నేను కాదని చెప్పి విషయాన్ని పట్టుకో, మాటి మాటికి విను. అందులో ఉన్న ఒక 5-6 అంశాలు రాసుకొని ఒక వారం తూచ తప్పకుండా చెయ్యి. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఎవడైతే నేను ఇన్సల్ట్ చేస్తున్నాడో వాడు నీ నిజమైన బంధువు. అక్కడనే మనకు మేలుకునే అవకాశం ఉంది. మనల్ని మెచ్చుకునేవాడు ద్రోహి వాడు. చూసారా, గొప్ప సత్యం చెప్పినావు. నిజం. మనకు అంత బాగుంటే ఎక్కడికి పోము, చచ్చిపోతాం మనం. ఏమి లేకపోతేనే ట్రై చేసి. ఇప్పుడు సినిమా డైరెక్టర్ల కథలు ఉంటాయి కదా. నేను ఫిల్మ్ నగర్లో ఎక్కడెక్కడో పడుకున్నా. రీసెంట్గా రాంబాయ్ దాంట్లో ఆ డైరెక్టర్ ఏడుస్తూ ఉన్నాడు. అతనికి చాలా అమాయకత్వం డైరెక్షన్ చేసింది. ఆయనకు బలుపు ఉంటే అవుతాడా? వాడు అట్లా హంబుల్గా ఉన్నాడు కాబట్టి, వాడు తీసుకోగలిగాడు కాబట్టి అది. ఇప్పుడు వాడు ఆత్మకథలో ఏముంటుంది? నాకేమీ తెలియదు, నేను తినాలంటే సమోసా కూడా లేకున్నది లేదు కాబట్టి డైరెక్టర్ అయ్యిండు. ఆ రోజు బిర్యానీ ఉంటే తిని బుర్ర రాసుకొని పండుకుంటుండే. అంతే. ప్రాబ్లం ఉన్నప్పుడే సొల్యూషన్ ఉంది. చూడు, రాత్రి కూడా పని చేయాలి ఆలోచన వచ్చింది, లైట్ వచ్చింది. లేకపోతే లైట్ ఎట్లా వస్తుండే? దూరంగా ఉన్న మా ఫ్రెండ్తో నేను మాట్లాడాలంటేనే ఫోన్ వచ్చింది. వాడు మాట్లాడతలేడు, అట్లీస్ట్ మెసేజ్ పెట్టి తిడదామంటే మెసేజ్ వచ్చింది. అది కూడా చదువుతలేడంటే వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎట్లో అట్లా అర్జెంట్ పిల్లలు టెలిగ్రామ్ వచ్చింది. ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా వాయిస్ మేమో వస్తుంది. ప్లీజ్ ఆఫ్టర్ ద బీప్ యూ సే వాట్ ఎవర్ యూ వాంట్ అంటుంది. అది ఇంటికి ఇట్లా చూసుకుంటే చెప్తుంది, అరే వాడుకో ఫోన్ చేయరా అని చెప్తుంది. ఇదంతా ఎందుకు వచ్చింది? అవకాశం ఒకప్పుడు లేదు, ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కొందరు సిన్సియర్గా పనిచేస్తే మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. నువ్వు కూడా ఏదైనా చేయి, నీ ఫలం అనుభవించని. మెచ్చుకోవాలనుకోకు, మెచ్చుకుంటే ఏంది, మెచ్చుకోకపోతుంది. ఓకే రా అబ్బాయి నేను మంచోడిని కాదు, సినిమా పోదాం పని నీ దగ్గర ఉన్నది. వాడు ఇచ్చిన ఏ పని లైట్ తీసుకో. చాలా చిన్న చిన్న విషయాలు పాటిస్తే జీవితం. ఇంకోటి, ఎవరెవరైతే నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళంతా దే ఆర్ గోయింగ్ టు బికమ్ యువర్ లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ బికాస్ యూ చేంజ్డ్. వాడు ఎందుకు ఇచ్చిన వాడు అంతవరకు ఒక్క మాట లేదన్ను. అది వాడికి అవగాహన అంటే నువ్వు కౌంటర్ రియాక్షన్ ఇవ్వకూడదు, నువ్వు న్యూట్రల్ అయిపో. నీ తిట్టు కూడా ఆశీర్వాదం వేరే నాకు అని చెప్పు. పాత కథం. వాడు తిట్టి సంకన అయిపోతారు, మనం హాయిగా మంచిగా ఉండొచ్చు. అట్లా ఇది ఈజియెస్ట్ వే. నువ్వు ఎంతకని పోరాడతావు? వాడు నోరైతే మనం బిరడ వేసుకోవట్లేం కదా, చేయలేం మనం. ఇదే నార్త్ కొరియా అట్లా అనుకో, లేపేయచ్చు, అది వేరే. ఇక్కడ కష్టం. అట్లా కిమ్ జాంగ్ ఉన్ ఏదో అక్కడ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడితే ఆ ఆర్మీ జనరల్ అంట ఇట్లా కొనుక్కు తీసినట్టు అంతే. కిమ్ జాంగ్ ఉన్ నచ్చలేదు, నెక్స్ట్ డే లేడు, ఫోటో దండేసారంట, చంపేసారు. కంప్లీట్గా పడుకున్నాడు. అంటే లైఫ్ అంతా పడుకో ఇంకా. అట్లా ఉగాండా ఏదో ఉంటుంది, ఈదీ అమీన్ తెలుసా మీరు? ఇప్పుడు విన్నారు పేరు? ఈడీ అమీన్ అని. వాడు నరరూప రాక్షసుడు అని పేరు అతనికి. అంటే హీ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అతని పార్టీ మీటింగ్ ఎట్లుంటుంది? మనకు ఎన్నికలు వస్తున్నాయి, వేరే వాడికి ఓటేస్తే చంపేస్తా. ఎన్నికలు ఎందుకురా? నేను ఎవరు? నేను రాజు అంటే ఎవడు? గాడ్కి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తా? చంపేస్తా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి మనకు. ఏంది ఇన్ని కండిషన్స్ పెట్టినాక ఫ్రీ ఎక్కడిది, ఫెయిర్ ఎక్కడిది? దేని తప్ప ఎవరు నిలబడకూడదు. కానీ డెమోక్రటిక్ సిస్టంలో అవకాశం అందరికీ ఉంది, నిలబడితే మాత్రం ఖాళీలో కొడతా. నిజంగా నేను చెప్తున్నవి కాదు, హీ సెడ్ దిస్. వాళ్ళందరూ అట్లా ఒక విపరీతమైన నేను ఇట్లా అని ఐడెంటిటీ ఇరుక్కుపోయి, వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది, వాళ్ళు బయట సర్వైవ్ కాలేరు. ముందే మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడాలి, క్రాఫ్ ఇట్లుండాలి, టై ఇట్లుండాలి. ఇప్పుడు అంతెందుకు ప్రైమ్ మినిస్టర్ కలిసినావు అనుకో, నిన్ను నీలా ఉంచారు, మొత్తం నిన్ను టేక్ ఓవర్ చేస్తారు, నీ డ్రెస్ మార్చేస్తారు, నువ్వు ఇట్లా కూర్చోమని చెప్తారు, రాగానే లేచి నిలబడని చెప్తారు.
ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడొద్దని చెప్తారు. అసలు ఎవ్రీథింగ్ కంట్రోల్ 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 కంట్రోల్. నువ్వు నీలా ఉండవు. అది మనం ఎందుకు చేయాలి చెప్పు? అనుకుంటే అనుకోని ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇప్పుడు మీరంటే అభిమానం గౌరవం ఉందనుకో, మీకు ఇతనికి పడట్లేదు, నాకు సహజంగా అతని మీద కూడా ద్వేషం పెరుగుతుంది. ద్వేషం అనేది లేదని తెలుసుకోవడానికి నువ్వు నన్ను కలిసినావు. దేశంలో ఉండు, ద్వేషంలో ఉండకు. అన్నీ క్లియర్ అయితే ద్వేషం అనేది వెరీ బ్యాడ్. ద్వేషం అంటే ఏంటో తెలుసా? నిప్పు తీసి నీ జోబులు వేసుకోవడం అన్నమాట. నిన్నే కాల్చేస్తుంది. ఆ ద్వేషించే వ్యక్తి ఇప్పుడు లేడు, కానీ ద్వేషం కొనసాగుతుంది. అందుకని అది అలాంటివన్నీ చిన్న విషయాలు. కొంతమంది వేరే వాళ్ళ ఐడియాలజీ ఫిలాసఫీని తీసుకునేది ఎవరు? తీసుకోకు. సింపుల్. మన ఇంట్లో డోర్ వేస్తున్నామా? ఎవరు రానియకుండా డోర్ వేసి రోజు 5-10 నిమిషాలు ఏదైనా తీసుకో. మిగతా టైంలో నాకు తెలిసినది నేను జీవిస్తున్నారు అబ్బాయి అని చెప్పేసి పక్కకు జరుగు. ఉపయోగపడుతుంది నీకు. ఆలోచించు. నీకు ఆలోచించే ఒక అట్లీస్ట్ స్పేస్ ఉంది. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఈరోజు మొత్తం కాన్వర్జేషన్లో 2-3 విషయాలే నువ్వు ఇంప్లిమెంట్ చేయగలవు. ద్వేషం అంత అయ్యే అర్థమయ్యే పని కాదు. ఎవరిని తిడితే తిట్టుకొని పట్టించుకోకు. ఏదైనా ఒక పని నేర్చుకుంటూ ఉండు. నిద్ర రాకపోతే నిద్రపోకు. ఇవి ట్రై చేసి చూడు. నిద్ర రాలేపోకు. ఎక్సర్సైజ్ చేస్తావు. ఎప్పుడు లేచినా ఎక్సర్సైజ్ చేస్తా అనుకో. ఏదైనా కొత్త విషయం నేర్చుకో. తర్వాత ఫేక్ ఐడెంటిటీ వద్దు. నేను ఎవరో గుర్తించాలన్నది మాయ. అది లేదా గుర్తింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. నెలకు 2,000 చూడు. మన భజన మండలి ఉంటుంది. మామూలుగా పొగడే అసలు పిచ్చెక్కుతుంది. అసలు ఇలాంటి మహానుభావుడు మన సమక్షంలో ఉండటం అన్నది ఇంతకు ఎవరైనా చేస్తారు. అయ్యో, ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా అవకాశాల కోసం. ఇప్పుడు బండ్ల గణేష్ పొగుడతాడు. ఎందుకు పొగుడతాడు? నిజంగా వాళ్ళ అమ్మను పొగడ్డే అట్లా. అవసరాలు ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, తప్పేం లేదు. చేస్తే తెలిసి చేయాలి. ఇంకా పంచాయతీ లేదు. ఇంకా ఏదైనా బాధపడకబ్బా. ఏం జరిగినా బాధగా మార్చుకోకు. ఇదే ఇంటెలిజెన్స్. అలా ఉండి చూడు. సరేనా?